కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్బూనితి నీవు నాయుల్లంబందున నిల్చి దృంబణముగా నుక్తుల్ సుశబ్దంబులుల్ సోబిల్లం బల్కుము నాదు వాక్కునల్ సప్రీతిల్ జగన్మోహిని స్ఫులాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన. జగద్రక్షకుడైనటువంటి సర్వలోకములకు సర్వప్రాణికోటికి గురువైనటువంటి శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలి. ఈరోజు మనం భక్తాగ్రగణ్యుడైనటువంటి మాధవదాసు గారి చరిత్రను మనము ఇదివరకే పూర్వము కొంత జరిగిందది. ఆ శేషాన్ని ఈరోజు మనకు ఈశ్వరుడు ఎంత వినిపిస్తాడో అంత శ్రవణం చేయడం మన భాగ్యం, మన అదృష్టం. అస్థినాపుర మార్గము గుండా వెడలుతూ ఉన్న సందర్భములో ఎదురైనటువంటి ఘోరమైనటువంటి ఆ అరణ్యములో గురువు నడువలేకపోయాడు. నడువలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు గారిని భుజమీల మీద ఎక్కించుకొని నడుస్తూ ఉన్నాడు మాధవదాసు గారు. నాయనా కుమారా, దాహం అధికంగా ఉందని చెప్పడంతో గురువును ఒక ఎత్తైనటువంటి విశాలమైనటువంటి వృక్షము క్రింద స్వామివారిని దించి అక్కడ చాలువను పరిచి అక్కడ కూర్చుండబెట్టి కమండలాన్ని తీసుకొని దాహము కొరకై వెళ్ళాడు. ఇది పూర్వం జరిగినటువంటి యొక్క చరిత్ర. మరి ఇంతవరకు జరిగినటువంటి యొక్క చరిత్రను నారద మౌనీంద్రుడు వారు నైమిషారణ్యమునందు మహర్షులకు, భూలోకమునందు ఉన్నటువంటి యొక్క మహర్షులకు అందరికీ ఉపదేశిస్తున్నాడు. ఎందుకంటే ఈ గురు శిష్య న్యాయము దేవలోకములో పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినటువంటి ఈ చారిత్రాన్ని భూలోకానికి అందించి భూలోకములో ఉన్నటువంటి బద్ధజీవులు కూడా గురు శిష్య ధర్మాలను గుర్తించి ప్రవర్తిస్తే ముక్తిని పొందుతారు అనేటువంటి సదుద్దేశముతో నారద మౌనీంద్రుడు వారు ఋషీశ్వరులకు చెబుతూ ఉన్నాడు. అప్పుడు ఋషి చంద్రమా యాహైమవతి మణి రుద్రునియేమని అడిగే కుషిగా తెలుపు మన ఋషులను గనుగుని కలహబోజుడు పలికే. నక్షత్రముల మధ్య ప్రకాశించే చంద్రుడెట్టివాడు, మహర్షుల మధ్య నీవు చంద్రునితో సమానమైనటువంటి వాడు నీవు నారద మౌనీంద్ర. ఆ సాంబశివుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పార్వతీ అమ్మవారు ఏమని అడిగింది, తర్వాత ఈశ్వరుడు పార్వతీదేవికి తర్వాత చరిత్రను ఏమి ఉపదేశించాడు, దానిని మాకు సంతోషకరమైనటువంటి యొక్క మనస్సుతో మాకు ఉపదేశించు మహాత్మా అని అడిగినప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని ఇలా ప్రార్థిస్తుంది. హే నాదా, ఇట్టి పరమ రహస్యంబు కని విని ఎరుంగా, ఇట్టి పుణ్య చారిత్రంబు విన్నను చదివినను సకల పాపంబులు నశించుటకు సందేహము గలదా. ఇది వినంగ వినంగ రుచి పుట్టుచున్నదే గాని తనివి తీరదయ్యే మహాత్మా. తదనంతరంబ ఆ మాధవదాసుని చరిత్రం బెట్లయ్యే, అది అంతయు సవిస్తరంబుగా చెప్పి నన్ను కృతార్థురాలుగా చేయమని పాలలోచనుండిట్లనియే. మహాత్మ,
అది వినంగా 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 ఇంకా వినాలనిపిస్తూ ఉంది కానీ అబ్బో చాలే ఇంకా అని అనిపించడం లేదే. కాబట్టి ఆ పుణ్య చారిత్రాన్ని నాకు ఇంకా సంపూర్ణంగా వినిపించు, అలా విని నేను నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను అని జగన్మాత అయినటువంటి పార్వతీదేవి ప్రార్థిస్తూ ఉంది. వినవే హైమవతి ఈ చరితంబును విషదపరుతు నీకిపుడే, మనుజుల పాపము బాపని చరితము మధ్యలోకమున నెగడం. హైమవతి, ఈ చరిత్రను విపులంగా నీకు బోధపడే రీతిలో నేను ఉపదేశిస్తాను, శ్రద్ధగా విను. ఇది మానవుల యొక్క పాపాన్ని భస్మీపటలం అనర్చుట కొరకయ్యే ఈ చరిత్ర. ఇది మన దాకా వచ్చి ఇప్పుడు ప్రస్తావనలో ఇది వెలువడుతూ ఉంది. ఇది దేవతలకే అవసరమైనప్పుడు ఇంకా మానవులకి ఇది అవసరమా లేదా అనే విషయాన్ని చెబుతా. ఓ పార్వతి, ఈ చరిత్రంబు గురు శిష్య న్యాయంబు తెలుపుటకై భూలోకంబున అవతరించనుగాన, అచ్చట జలంబులకేతించిన మాధవదాసుండు హరిని పూజింపుచు నవ్వన మార్గంబున నీటి కొరకై వెళ్ళినటువంటి మాధవదాసు గారు కమండలము నిండుకు జలాన్ని తీసుకొని అరణ్య మార్గము గుండా శ్రీహరిని ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాడు. చెన్నుంద కుంద మందార నారంజ బీర నింబ కదంబ జంబల అశోకలుంగ లవంగాది వృక్షంబులంకనుంగులు చునేతించుచుండే. ఇది ఇట్లుండ నేపాల రాష్ట్ర దేశంబున నుండి యావన మార్గంబున హస్తినాపురంబున కేతించడి ఈటెలసాని విధం పెట్టిదనినా. మరి ఆ అరణ్య మార్గము గుండా వస్తూ ఉన్నటువంటి ఆ మహాత్ముని చరిత్ర అట్లు ఉండగా, నేపాల రాష్ట్ర నివాసి అయినటువంటి ఈటెలసాని హస్తినాపుర మార్గాన్ని బట్టి ఆ అరణ్యము గుండా వస్తూ ఉంది. ఆ వస్తూ దారి పక్కన ఉన్నటువంటి గురువు యొక్క శరీరాన్ని దర్శిస్తుంది. ఆ దర్శించి ఆమె గురువు సమీపానికి వెళ్ళి గురువు పట్టు చాలువను కప్పుకొని పడుకుని ఉండడం, కుడి చేతి ప్రక్కన మూల మంత్రాన్ని వ్రాసి పెట్టడం చూస్తుంది. చూచి ఆ మంత్రాన్ని చక్కగా చదివి, అరే స్వామీజీ గారు ఈ మంత్రాన్ని ఇక్కడ భూమి మీద వ్రాసి పెట్టాడు అంటే ఇది ఎంతో విలువైందిగా ఉంటుంది. ఇది తన జీవితంలో గుర్తు పెట్టుకోవలసినదిగా ఉంటుంది. ఏది జీవితంలో ఎన్నైనా మర్చిపోవచ్చు, కానీ మర్చిపోకుండా ఉండదగినది ఏది అంటే అదే పరమార్థం, అదే ఉండొచ్చు. ఇంత ఇంపార్టెంట్ విషయం కనుకనే దీనిని పక్కన వ్రాసి పెట్టాడు అనే విషయాన్ని ఆమె గుర్తించి దాన్ని ఆ రోజుల్లో ఏదైనా రాసుకోవాల్సి వస్తే తాటాకుల మీద రాసుకునేవాళ్ళు. అప్పుడు పేపర్లు లేని కాలం, పేపర్లు పెన్నులు లేని రోజులవి. తాటాకు మీద రాసుకుని దానిని ఎక్కడ పెట్టుకోవాలి అని ఆమె ఆలోచించి, మనకు ఈ కమ్మ కొంచెం లూజుగా ఉండి ఇటు యాలాడేటప్పుడు మనం ఈ కమ్మ కింద లోపల చిన్న బిరట ఒకటి పెట్టుకుంటాం. అలాగా ఈ కమ్మ తట్ట కింద ఆమె బిరటలాగా ఈ తాటాకుని పెట్టుకొని ఆ చెవులో పెట్టుకునేసిందంట. మంత్రం తాటాకు మీద రాసుకొని ఆ కమ్మ తట్టలాగా పెట్టుకొని చెవులో పెట్టుకునేసింది. ఆ సవిస్తరాన్ని చెప్తా విను అని ఈశ్వరుడిలా అంటున్నాడు. వెడలే ఈటెలసాని
ఆ మార్గమందున వేగమే పూబోని వెడలే ఈటెల సాని ఆ మార్గమందున వేగమే పూబోని వెడల నీటల సాని తన ఇరు పార్శ్వములయ గుంపు గదలగా వెడల నీటల సాని తన ఇరు పార్శ్వములయ గుంపు గదలగా తడబడుచు కరములను తమపై తమ తమ సామానులేసుగా వెడలే ఈటెల సాని ఆ మార్గమందున వేగమే పూబోని వేట కుక్కలు వెంటరాగా వేట కుక్కలు వెంటరాగా మగవారు బట్టిన ఈటెలు బల్యమూలును తేటయగు సొమ్ములను బెట్టి మేటి జల్తురు చీరగట్టి తేటయగు సొమ్ములను బెట్టి మేటి జల్తురు చీరగట్టి నీటు భూమి కల్రవిక తొడగి వాట మగు గొడిగమునెకి వెడలే ఈటెల సాని ఆ మార్గమందున వేగమే పూబోని వెంట గురు స్త్రీలను పరిచారకులగా వేగమే చెనుదెల్చేను బంటుతనముగబోవుచును నా కంటకంబుల నడవి లోపల బంటుతనమున బోవుచును నా కంటకంబుల నడవి లోపల ఒంటరిగా పవళించియున్న వరగురుత్తము కళ్ళ చూచెను ఒంటరిగా పవళించియున్న వరగురుత్తము పళ్ళ చూచెను వెడలే నీటెల సాని ఆ మార్గమందున వేగమే పూబోని చచ్చిన గురుని యొద్దను ఆ ఈటెసాన్ని వచ్చి అచ్చాడ నిలచెను చచ్చిన గురుని యొద్దను ఆ ఈటెసాన్ని వచ్చి అచ్చాట నిలచెను సచరిత్రుడు ఎవడు నెచ్చుగా నిద్రించేనను చూచి సచరిత్రుడు ఎవడు నెచ్చుగా నిద్రించేనను చూచి గురు వాసిన మంత్రమును పొడజూచి చదివేను గురుడు వ్రాసిన మంత్రమును పొడజూచి చదివేను వెడలే ఈటెల సాని ఆ మార్గమందున వేగమే పూబోని తాటియాకున వ్రాసెను ఆ బోటి చెవులకు వాటముగా ధరించెను తాటియాకున వ్రాసెను ఆ బోటి చెవులకు వాటముగా ధరించెను కోటి రత్నపు కాంతి దనరెను మేటి మంత్రపు చీటి చెవులకు కోటి రత్నపు కాంతి దనరెను మేటి మంత్రపు చీటి చెవులకు తేట మగు తిరుమంత్ర రాజము తుడచి ఏగెను తరుణి బోని తేట మగు తిరుమంత్ర రాజము తొడచి ఏగెను తరుణి బోని వెడలే నీటెల ఆ మార్గమందున వేగమే పూబోని దాసు చేరకమును పే మంత్రమును చరచి త్రోవానేగెను
దాసు చేరకమునుపే మంత్రమును చరచి త్రోవనేగేను బాసురంబుగ వీర రాఘవు దాసు నేలిన శ్రీషుదలజుచు బాసురంబుగ వీర రాఘవు దాసు నేలిన శ్రీసుదలచుచు వేగముగ జను దిల్చి జలమును వేగగొను మనియ మహాత్ముడు వేగముగ జను దిల్చి జలమును వేగమే గొనియ మహాత్ముడు వెడలే నీడెలసాని ఆ మార్గమందున వేగమే పూబోని ఉదక కలుషమును చేత ధరించుక వేగముగా జను తెల్చే ఉదక కలిసమును చేత ధరించుక వేగముగా జను తెల్చే సదమల మగుయ గురుని చెంగటను సలిల కలిసమును డిల్చే సదమల మగుయ గురుని చెంగటను సలిల కలిసమును డిల్చే రామ రామ శ్రీరామ రామ రామ శ్రీ రఘురామ రామ రామ శ్రీ రామ శ్రీ రఘురామ రామ రామ జయ రామ రామ రక్షించు పరదామ సద్గురువర్య నీ సెలవు గైకొని నేను జలము దేవెదకితి చాలా తడవు చుట్టుపక్కల పరుగు చూచితిగానక దిగులు చెందియునంత దివిని చూడ అంబరంబున నేగు 5 హంసలగాంచి ప్రాకటంబు గవాని పిలచినాడ జలముదేమీరైన స్థలము చూపుండని మ్రొక్కి వేడి తినయ్య మోదమలరా అడుగ ననుగాంచి హంసలు హర్షముంది కడువడిగ రమ్ము మా నీడ గడచిపోక మడుగు చూపెదమనిన సంబరంబునంది వడిగ జను తెల్చినాడను వానితోడ మాధవదాసు గారు వచ్చారు, గురుదేవుని సందర్శించారు. గాఢ నిద్రలో ఉన్నారు స్వామి గారని చెప్పి కలశాన్ని ప్రక్కన పెట్టాడు. స్వామికి ఎదురుగా చేతులు జోడించి నిలుచుకొని, గురుదేవా మీ ఆజ్ఞను గైకొని అరణ్యమంతా నలు ప్రదేశములు వెదకి జలమున్న ప్రదేశాన్ని కానలేక చింతిస్తున్నటువంటి సమయములో పైన హంసలు అనే పక్షులు పోతూ ఉండగా వాటిని అడుగగా అవి నాకు మార్గాన్ని తెలియజేశాయి స్వామి. ఆ హంస పక్షులు పోతూ ఉన్నటువంటి మార్గాన్ని అనుసరించి పోగా నీరున్న ప్రదేశాన్ని గుర్తించి ఆ నీటిని తీసుకొని వెంటనే ఎక్కడ ఒక్క క్షణము కూడా ఆలస్యం చేయకుండా మీ సాన్నిధ్యానికి వచ్చాను ప్రభు అని ఆ పోయి వెదకి తిరిగి వచ్చినటువంటి ఆ సవిస్తరములను అన్నిటినీ క్లుప్తంగా స్వామివారికి విన్నవిస్తున్నాడు. కాబట్టి ప్రతి ప్రాణికి ఈ లోకములో దాహం అనేది, దాహం అంటే ఏమి, ఏదో కావాలి, ఎన్నో కావాలి అనే తపన. ఇది ఎప్పుడు తీరుతుంది మానవునికి అంటే హంస పైన పోతూ ఉంది కదా, ఆ హంసను అనుసరించి మనసును ఎవడైతే నడిపిస్తాడో ఆ హంస మార్గాన్ని అనుసరించినటువంటి మనస్సుకు శాంతి చేకూరుతుంది, తృప్తి కలుగుతుంది. అదండి దాని రహస్యం. కాబట్టి పైన పోతూ ఉన్నటువంటి ఆ హంసల యొక్క జాడను గుర్తించి ఆ హంస మార్గాన్ని ఎవడైతే అనుసరిస్తాడో వానికి ఇక ఇంకొకటి కావాలి, నాకు ఇది లేదు ఇది కావాలి అనేటువంటి దాహం అనేటువంటి తపన అనేటువంటి లోటు తీరిపోతుందని ఆ రహస్య, దానిలో గల రహస్యం. అలాగా మాధవదాసు గారు గురువు సమీపానికి వచ్చి స్వామికి ఎదురుగా ఆ కలశాన్ని కమండలాన్ని అక్కడుంచి
ప్రదక్షిణంబును తిరిగి వందనంబాచరించి అటు నిలచే పెద్ద పెట్టుగా ఎంత పిలచినను పలుగకుండుటను చూచే ఎంత పచారిని విడచిపోతినని ఏమంటివో సద్గురునా సంతసమున బహుదౌల జలమును పరుగున తీస్తిని గురుడా. ప్రదక్షిణము తిరుగుతూ కన్నీటి పర్యంతము ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రి, నిన్నింత సమయము నిన్ను ఎడబాసి నీకు దూరంగా పోయిన పాపాత్మని స్వామి, నేను చేసింది పెద్ద తప్పే. ఇంత సమయం మీకు దూరంగా ఉండడం నా తప్పే, నన్ను క్షమించు. అయినా దాహము సమీపములో అందకపోవడం వల్ల ఆలస్యం అవ్వాల్సి వచ్చింది స్వామి. అయితే నేను మెల్లగా కాదు, పరుగున పోయి పరుగున వస్తున్నాను ప్రభు అని చెబుతూ, ఉదకము తెచ్చితి వేగమే సదమల చారిత్రలేచి చేకొనుమయ్యా, ముదమున విపినములో మిము వదలితిన నేరమిదియే వరగురురాయ. అలిగితివేమో శరణు నినుబాయ వరగురురాయ. అలిగితివేమో శరణు నినుబాయ. మదిలో దాసుని తప్పు వదలి రక్షింపుము, మదిలో దాసుని తప్పు వదలి రక్షింపుము. ముదము నాను మోము చూపి ముచ్చటాడుము వరగురురాయ. అలిగితివేమో శరణు నినుబాయ. స్వామి గారిని ప్రార్థిస్తున్నాడు. ఉదకము తెచ్చితి వేగమే సదమల చారిత్ర లేచి చేకొనుమయ్యా, ముదమున విపినములో మిము వదలితిన నేరమిది. నేను చేసిన తప్పేంది అంటే, ఈ ఘోరమైనటువంటి అరణ్యములో నిన్ను ఒంటరిగా వదిలిపెట్టేసి వెళ్ళిపోయి నేను తప్పు చేశాను స్వామి. వరగురురాయ అలిగితివేమో శరణు నినుబాయ. ఇంత సమయానికంటరా నువ్వు వచ్చేది రే అదేమైనా అలిగావా స్వామి? మదిలో దాసుని తప్పు వదలి రక్షింపుము. నేనెవరు స్వామి? నీవే దిక్కని నిన్ను నమ్మి నీకు దాస్యము చేస్తున్నవా అంది కదా స్వామి. నా మీద కోపగించుకుంటే నన్ను ఆదరించే వాళ్ళు ఎవరున్నారు తండ్రి? కాబట్టి ముదములను మోమోము చూపి ముచ్చటాడుము వరగురురాయ. స్వామి, నా ప్రార్థనను ఆలకించి ముసుగు తీసి చిరునవ్వుతో నా కల్లా ఒకసారి ప్రేమగల చూపులను చూసి ఆ దాహాన్ని తీసుకో స్వామి. ముసుగు తీసి కూర్చుండి దాహమును ముచ్చటగా గైకొనుడి, పొసగ నిద్ర బహు బడలి జందితిరి పరమ కృపతో ననుగనుడి. దాహమునకు శ్రమ వెంతగుంటివో దేవా శ్రీ గురురాయ. ద్రోహిని నేమిము విపినములో విడిచితి తొలగితి గురురాయ. ఆ దాహము యొక్క పీడితుడవై గొంతు ఆరిపోయి నాలుక పెడిచిగట్టిపోయి ఎంగిలి మింగడానికి కూడా నోటిలో ఊరడం లేదు నాయన అని అంటివే. మరి అట్టి స్థితిలో నేను ఇంత ఆలస్యంగా వచ్చిన ఈ మధ్యకాలములో ఎంత ఇబ్బంది పడితావో కదా స్వామి. నీ మనసు ఎంత బాధపడిందో కదా తండ్రి. ఒంటరిగా మిము ఘోర గహనమున విడచిపోవా, మీ మదిని వెంటనెవరు లేరనుచు బుద్ధిలో ఎంత కుండితిరుగాని. పలుకరించే మనిషి కూడా, పిలిస్తే పలికే తోడు కూడా ఎవ్వరూ లేనటువంటి ఈ అరణ్యములో ఎంత కుంది, ఎంత దిగులు పడి, ఎంత ఇబ్బంది పడుతుందో కదా స్వామి అని ఇట్లు తన్ను తాను నిందించుకొనుచో
గురుని కలేబరంబు వద్ద కూర్చుండి గురువు యొక్క శరీరము దగ్గర కూర్చున్నాడు. స్వామిగారు బాగా బడలికతో ఉన్నట్టున్నారు. కాసేపు ఆ పాదములను శుశ్రూష చేసినట్లయితే ఆ అలసట తొలగిపోయి క్రమంగా మెలకువలోకి వస్తాడేమో అని దగ్గర కూర్చొని ఆ పాదములు ఒత్తుతూ ఉన్నాడండి మాధవదాస్ గారు. జీవమున్నదని గురుని శరీరము చేజేతను పునుగుచును భావములో చింతింపుచు పిలచెను భక్తితో సద్గురువు అనుచు. గురుస్వామి, ప్రభు, తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. శరణు అని మొరబెట్ట బ్రోజడి బిరుదు గల్గిన సద్గురుడని కోరితి నిన్నే చేరితి. శరణు అని నిన్ను ఆశ్రయించినంత మాత్రములో ఎన్ని దోషములున్నా సరే ఆదరించి ఉద్ధరించదగినటువంటి పరమ కృపాళువని నిన్ను కోరి నిన్ను సేవిస్తున్నాను తండ్రి. కనుక పరమ సద్గురు వర్య నీకే శరణు చేసితి సన్నుతించితి ప్రీతిగా నేలవే. మోదమున నా నేరమెల్చక మూల మంత్రము మనసి తెలుపక పోదువా నీవిటు శ్రీధర. శుద్ధ సత్వ ప్రధాన గురువని బుద్ధితో మిము చేరినందున దిద్దరా నా నేరము నా దొర. తల్లిదండ్రియు దాత దైవము దేహ బంధువులెల్ల నీవని తలచితి నిన్నే వలచితి అని ఇట్లు అనేక తెరంగుల వినుతిల్చిన. ఎన్ని విధాలుగా ప్రార్థన చేసినప్పటికీ స్వామివారిలో చలనము లేదు. అప్పుడు ఎంత పిలచినను పలుకడాయనని విల్తగా మనసున జల్దం చంతజేరిపై ముసుగు తీసి బహు చింతిలి మూర్ఛను జల్దం. గుండె తల్లడిల గడగడ వణకుచు ఘోరముగా దుఃఖిల్చ. కొండ ఒరిగినట్లుగాను భూమిపై కొరిగి బహుగా విలపించను. ఎంత పిలిచినా పలుకుకుండుటను గాంచి గురువు యొక్క ముఖం మీద ఉన్నటువంటి ఆ చాలువనకు పక్కకు తొలగించి చూచాడు. నిర్జీవమై ఉన్నటువంటి యొక్క శరీరాన్ని చూచాడు. గురువు దివంగతుడయ్యాడు, శరీరాన్ని చాలించాడన్న విషయాన్ని గుర్తించి మొదలు నరికిన వృక్షము దబాలుమని నేలపడినట్లు భూకంపము చే పర్వతాలు ఎట్లయితే కూలిపోతాయో అట్లా ఒక్కసారిగా భూమి మీద కూలిపోయాడు. అది కదండి, బాల్యములోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నవాడు ఏ దిక్కు లేనివాడయి దేశ దేశములు తిరిగి గురువును సందర్శించి ఆ గురువును 12 సంవత్సర కాలములు సేవించి ఆ గురువుతో కూడా వచ్చి అరణ్య మార్గములో గురువు నడవలేకపోతే గురువును భుజముల మీద ఎక్కించుకుని మోసినవాడు. మరి గురువు దాహమునకు తపించినప్పుడు దాహము తీర్చడానికి అరణ్య భూములన్నీ ఎంత ఆతురతతో పరిగెత్తాడో, అవి కనపడకపోయినప్పుడు ఎంత తొందరపడాడో, ఎంత చింతించాడో, మరి ఆ నీరు అందుకుని వెంటనే ఎంత వేగంగా తిరిగి వచ్చాడో, మరి వచ్చే సమయానికి గురువు శరీరాన్ని చాలించి వెళ్ళిపోయారు అని అంటే ఆ ఎదురయ్యే పరిస్థితులు చూడండి ఎలా ఉంటాయి. అప్పుడు మొదలు నరికిన వృక్షములాగా కింద పడిపోయాడు. మరి తల్లి పోయినప్పుడు, తండ్రి పోయినప్పుడు, బంధువులను వదలాల్సి వచ్చినప్పుడు సర్వస్వాన్ని వదిలిపెట్టి ఆయన దేశదిమ్మరి తిరగాల్సిన పరిస్థితులు ఎదురైనప్పుడు కన్నీరు పెట్టలేదు. కానీ గురువు తనకు దూరమైనప్పుడు కన్నీరు పెడుతున్నాడండి. ఇదే గొప్ప రహస్యం. ఎందుకంటే ఈ లోకములో
గురువును దర్శించిన వారు తప్ప తక్కిన వాళ్ళందరూ దారి తప్పిన వాళ్ళే. దారి తప్పి తన యొక్క నివాసమునకు తన గమ్యమునకు దూరమైన వాళ్ళే. మరి గురుదేవుని యొక్క చేయి పట్టుకొని నడిచేటువంటి చంటి పిల్లవాడులాగా, వేలు పట్టుకొని నడిచేటువంటి బిడ్డలాగా గురువు యొక్క కృపను సంపాదించే విధానాన్ని అనుసరించేటువంటి వానికి గురువు దూరం అయిపోతే వాని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అది పడిన వారికే కదా తెలుస్తుంది. అది అందరికీ ఏం తెలుస్తుంది? ఆ ఘోరారణ్యములో తనను ఓదార్చే వాళ్ళు ఎవరున్నారు? మాటతోడుగా పలుకరించేవారు ఎవరున్నారు? మరి ప్రాణాలను కోల్పోయినటువంటి గురువు శరీరం ముందు పరితపిస్తూ ఇలా కన్నీరు కారుస్తున్నాడు. మేరే జాని మై కైసా కరు, मेरे मुर्शद चले गई परम, यही घोरा पारेस्ट में मिलूं, मैं कैसा जाना रे गुरु, ये तनी हम में क्या करूं, मैं दुट को लकाया जरूं, मैं तनी हमें क्या करूं, मैं दुट को लकाया जरूं, कौल की देखने वाले नहीं रहेगा, मैं बीमार को बेले गई तो गुरु, क्या ले क्या तो डांकी पुरई, कौन की देखो मंत्रम लिखो गई, क्या ले क्या तो डांकी पुरई, कौन की देखो मंत्रम लिखो गई, दिन बाड़ी हम में क्या करूं, बनरी कर को चलता हूं, गॉड वीर राघव कसिम गुड्स पाले का राम जीनन. ఎవరో మంత్రాన్ని రాసుకుని వెళ్ళిపోయారు. సూచాయిగా కొన్ని అక్షరాలు ఉన్నట్లు కనబడుతున్నాయి కానీ మరి పరిపూర్ణంగా ఆ అక్షర మంత్రం పూర్తిగా కనబడటం లేదు, విశదం లేదు. మరి ఈ మంత్రాన్ని ఎవరు రాసుకున్నారో, మరి గురువు నా మీద కరుణాంతరంగుడైనటువంటి ఆ గురువు ఏమి వ్రాశాడో. ఎందుకంటే ఆ చివరి రోజుల్లో తుది శ్వాసను వదిలిపెట్టేటప్పుడు ఏది తెలియచేయాలని అనుకున్నాడో అదే నా జీవన తారకం, అదే నాకు మోక్ష మార్గమై ఉండొచ్చు అని దానిని గుర్తించలేక అప్పుడు ఇలా కన్నీరు మున్నీరుగా దుఃఖింపుచు ఇలా అంటున్నాడు. కేవల తిరుమంత్రంబును కావగ శ్రీ గురువరుడు కరుణారతుడై పావన పొడమిని వ్రాసను, శ్రోవను ఎవరేగినారో తొడచిపోయిరయ్యో, కటకట ఎంత దయదప్పిరయ్యో, ఏ ఉపాయము దోచలేదే ఎవరిని అడుగుదును పోయి, కావునను గుర్తింపకుండగా కలుషమదులిట్లెవరు జరచిరో తుడచిపోయిరయ్యో, కటకట ఎంత దయదప్పిరయ్యో. ఈ మంత్రాన్ని ఎవరో తస్కరించారు, ఇంకెవరిని ఆశ్రయించాలి అని వెంటనే తన మనసులో ఇలా ప్రార్థన చేస్తున్నాడు. పరమాత్మ పరందమ శరణంటి బ్రోవుమా, కరివరద మేఘ శ్యామ నను కరుణ జూడుదామా, రామ కరుణ జూడుదామా. పరమాత్మ పరందమ శరణంటి బ్రోవుమా, కరివరద మేఘ శ్యామ నను కరుణ జూడుదామా, రామ కరుణ జూడుదామా. దిక్కులేని వాడా నా చక్కనయ్య జూడా, దిక్కులేని వాడా నా చక్కనయ్య జూడా, చిక్కితి నీడానా మక్కువను దక్క నీదు ప్రక్క చేర్చరారా. పరమాత్మ
పరందామా శరణంటి బ్రోవుమా పరమాత్మ పరందామా శరణంటి బ్రోవుమా కరివరద మేఘ శ్యామ నన్ను కరుణ చూడుదామా రామ కరుణ చూడుదామా గురువును కోల్పోతి నే గురుతుగానైతి గురువును కోల్పోతి నే గురుతుగానైతి గనగహన పాలునైతి తిరుమంత్రము దక్కదాయే తహ తహలాయేరా తిరుమంత్రము దక్కదాయే తహ తహలాయేరా పరమాత్మ పరందామా శరణంటి బ్రోవుమా రాఘవ దాస పోష ఘనయోగ హృదయావేశ రాఘవ దాస పోష ఘనయోగ హృదయావేశ యఘము బాపో మీషా జగదీశ అఘము బాపో మీషా జగదీశ పరమాత్మ పరందామ శరణంటి బ్రోవుమా కరివరద మేఘ శ్యామ నన్ను కరుణ చూడుదామా రామ కరుణ చూడుదామా ఇట్లు ఘోరంబుగా దుఃఖింపుచు పలు తెరంగుల శ్రీహరిని కీర్తింపుచు కొంతవడికి నిశ్చల మనోరథుడై లేచి ఘోరంగా అరణ్యములో దుఃఖిస్తున్నాడు. చిట్ట చివర గురుకృప కలిగిన మహాత్ముడు కదూ ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. జ్ఞానముతో ఆలోచించాడు. ఇంకా ఎంతసేపు చింతించిన ప్రయోజనం మిగిలేది చింతే, ఇంకా కర్తవ్యాన్ని ఆలోచించాలి అని తెలుసుకొని వెంటనే గురుతుగా గురుని కలేబరంబును తీసి నిర్మల స్థానంబున నెరయజేర్చి భూస్థాపమునరిల్చి బుద్ధితో సేవించి పరమాత్మ పూజించి భక్తి మిల్చి కన్నీరు మున్నీరుగా దుఃఖమందుచు కదలిపోవచ్చు గురుని కరుణ కథన గోవిందు మనములో కొనియాడుచునుపోగా గోపాలునకు చాలా కరుణ కలిగి పశువుల మేపు బాలుని పగిదిగాను కసుగల చోట పశువులను గదుముకొనుచు తనరు బాలుర చూచి శ్రీహరిదాసున్ పిలచి అడిగెనొకమారు శ్రీహరి నుడువు కొనుచు. మాధవదాసు గారు ఒక నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని చూచి అక్కడ గొయ్యి తీసి గురువు యొక్క శరీరాన్ని ఆ భూమి లోపల గొయ్యి లోపల పెట్టి విలపిస్తాడంటే, ప్రభు గురుదేవా ఏమిటి స్వామి ఈ మాయ, ఇంతకాలము 108 పుణ్యక్షేత్రములు నీ కొరకై తిరిగి 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 వేసరినటువంటి నాకు నీ దర్శన భాగ్యాన్ని కలిగించావు. నిన్ను సేవించి తరించవచ్చునని నిన్ను నమ్మినటువంటి నన్ను అర్ధాంతరములో నాకు దూరమైపోయావు. మరి శేష జీవితాన్ని ఈ మాయా ప్రపంచములో నేను ఏ ప్రమాదమునకు గురి కాకుండా ఏ విధంగా జీవితాన్ని గడపాలి, ఈ శేష జీవితాన్ని నీ యొక్క మార్గాన్ని గుర్తించి నడుచుకోగలిగే జ్ఞానము లేనటువంటి మూర్ఖున్నే తండ్రి ప్రభు, ఇది నాకు నిన్ను ఎట్లా నిన్ను వదిలిపెట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి?
నా చేతులతో నిన్ను సేవించినటువంటి ఈ చేతులతో నేను ఎలా మట్టి వేయగలను ప్రభు? నీ స్వరూపాన్ని నా కన్నులకు మరుగు నేను ఎలా చేయగలను తండ్రి? పరమేశ్వర, ఏమిటయ్యా ఈ పరీక్ష? గురువు శరీరముతో ఉన్నప్పుడే నాకు ఆయుష్ పూర్తి చేయకూడదా? లేదు, పుట్టగానే నా శరీరాన్ని నన్ను అప్పుడే తొలగించకూడదా స్వామి? ఏదైనా ఎందుకు తండ్రి? మరి ఇంకా ఇంత పరమ దయాళువైనట్టు ఇంత ప్రేమను చూపించేటువంటి మహనీయుణ్ణి నేను ఇంకా దర్శించలేను, ఇంకా చూడలేను, ఇంకా సంపాదించుకోలేను. అటువంటి మహాత్ముని ఎట్లా 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 కాలోహి దురతిక్రమ, కాలము దాటరాని, కాలము బలీయమైనది, దాన్ని అనుసరించక ఎవరికి తీరదు. గురుదేవుని యొక్క పార్థివ శరీరాన్ని భూస్థాపితమనరిచ్చాడు. ఘోరంగా విలపిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ కన్నీరు ప్రవాహమై ప్రవహిస్తూ ఉన్న దానివల్ల కన్నులు కనబడడం లేదు. మట్టిని సరిచేశాడు, రెండు చేతులెత్తి నమస్కరించాడు. గురువు యొక్క సమాధికి ప్రదక్షిణం తిరిగాడు. పదే పదే నమస్కరించి గురువు సమాధి పైన పడి కౌగలించుకున్నాడు. పాదములను స్పృశించినట్లు, పాదములకు తలమోడ్చి నమస్కరించినట్లు, స్వామి యొక్క పలుకరింపులను విని ఆనందించినట్లు భావములో పరితపించి ఆ మధురానుభూతులన్నీ హృదయాన్ని వేధిస్తున్నాయి, కదిలిస్తున్నాయి. కదలలేని స్థితిలో అక్కడి నుంచి కదిలి ఎర్లక తప్పలేదు. మరి ఇలా గురుదేవుని యొక్క సమాధిని తిరిగి తిరిగి చూస్తూ హస్తినాపుర మార్గంగా పయనిస్తున్నాడు. అలా కన్నులకు కనపడే అంత దూరము అలా తిరిగి చూస్తూ వెళుతూ, ఎక్కడి నుంచి చూస్తే గురువు యొక్క సమాధి ఇంకా కనపడదో ఆ ప్రదేశములో మళ్ళీ ఒకసారి రెండు చేతులు పైకెత్తి నమస్కరించి అక్కడే పడి సాష్టాంగ నమస్కారం చేసి, ఇంక ఇది ఎక్కడ పడిపోతుందో స్వామి, దీన్ని ఎంతవరకు నడిపిస్తావు? ఇది నీ అనుగ్రహం. శారీరకంగా నీవు మరుగైన, నీవు ఆంతరంగికంగా నన్ను కాపాడాల్సినటువంటి బాధ్యత అది నీదు. నేను ఇంకొకరున్నారు అని ఇంకొకరిని ఆశ్రయించేవాడినిగా. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము నీవేగాక ఎవరున్నారు? ఇంకా నా జీవితాన్ని ఎలా నడిపిస్తావు? ఎట్టి వాళ్ళు ఎదురవుతారో, పరిస్థితులు ఎట్లుంటాయో, మరి ఎంతకాలం భూమి మీద బ్రతకాల్సి వస్తుందో, ఈ బ్రతికినంతకాలం ప్రారంధం ఎలాంటిదై ఎదురుపడుతుందో తండ్రి, దీనికంతటికి నీ అనుగ్రహం ఒక్కటి ముందుండి నడిపించడం తప్ప భారము నాది కాదు స్వామి, నీదే. కానీ
ముందుకు పోతున్నాడు. పరమ కృపాళు గడదండి భగవంతుడు. ఆయన భక్తులను విడిచి జీవించది ఆయనకు భగవంతుడు ఎప్పుడు భక్తులను చూస్తూ ఆయన వైకుంఠాన్ని మరిచిపోతాడు. సర్వస్వ తన్ను తానే మరిచిపోతాడు. ఆయన అంతటి దయగలిగిన వాడాయన. మరి అంతటి దయగలిగినటువంటి యొక్క మహాత్ముల్ని ఆశ్రయించి కూడా ఈ ఏంటి తిప్పలు అంటే అదే మనము తెచ్చుకున్నటువంటి ప్రారబ్ధ శరీరం. ఈ శరీరాన్ని తెచ్చుకోవడమే, దీంట్లో తగులుకోవడమే గొప్ప నేరం. దీంట్లో తగులుకున్నాము, వియోగం తప్పదు. ఎంతటి వానికైనా వియోగం ఒకనాటికి తప్పదు, ఎదురవుతుంది. మరి గురువును మరులుకున్నటువంటి యొక్క శిష్యుని యొక్క పరితాపం ఎలా ఉంటుంది అనేది అది పడిన వారికే కదా తెలుస్తుంది. మరి భగవంతుడు మరి వారిని వదిలిపెట్టాడా అంటే ఆయన ఆ దారి పక్కన మాధవదాస్ గారు ఏ దారింటి అయితే వస్తున్నాడో ఆ దారి పక్కన ఆ శ్రీకృష్ణ పరమాత్మ గోవుల రూపాన్ని ధరించాడు. ఆయనే 100 ఆవులు, ఎంత బాగున్నాయి ఆ ఆవులు, ఆ కొమ్ములు, ఆ గోపురములు, ఆ పొదుగులు, ఆ జంగజాలువలు, ఆ కాలి దీడి రంకి వేయడము, ఆ దిబ్బలను కోరాడము, ఒకదాన్ని ఒకటి మూచూసుకోవడము, ఒకదాన్ని ఒకటి అనుకూలంగా నిలబడి మేయడము, ఆ ఏపైనటువంటి కసువు ఆ పశువులన్నీ మేస్తూ ఉన్నాయి. అక్కడ కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, పశువులను అదిలించేటప్పుడు అన్ని సందర్భాలలో గోవిందుణ్ణి దృష్టి ఎందుంచుకొని ఈయన గోవులను మేపుతూ ఉన్నాడు. ఈ పుణ్యాత్ముడు మనకు సరి అయినటువంటి సమాధానం చెప్పగలడేమో అని సమీపానికి వెళ్ళి ఆ పసిబాలుని వలె 12-13 సంవత్సరములు వయస్సు గలవాడై ఉన్నటువంటి గోపబాలకుణ్ణి చూసి మాధవదాసు గారు ఇలా పలుకరిస్తాడండి. బాలకుడా, ఈ బాటను ఎవ్వరు బాటసారులే తెంచను, శీలముతో ఎరిగింపుమునాగిక చలగుచు మీ దయమించము. పుణ్యాత్ముడా, ఈ దారింటి ఎవరైనా మీరిక్కడ ఉన్నప్పుడు ఎవరైనా వెళ్ళారా స్వామి? ఆ వెళ్ళుంటే వాళ్ళు ఏ మార్గం గుండా వెళ్ళారో కాస్త దయతో నాకు చెబుతావా మహాత్మా అని అడుగుతున్నాడు. మరి కడు దీనతగా పల్కిన దాసుని కపట స్వామి వీక్షించెను, కడు సంతసమున నిట్లని బల్కెను కమల నాబు దయమిల్చను. ఎంతో దీనంగా దుఃఖవదనుడై వినమ్రతతో కన్నీరు గారుస్తూ మాట్లాడుతున్నటువంటి మాధవదాసు యొక్క పలుకులను విని స్వామిగారు ఇలా అంటున్నాడు. వినవయ్యా, ఈ బాటను దాసుడ ఈటెలసాని ఏ తెంచెను, కనవయ్యా ఇవి కరముల అడుగులు కనుగొను మీ కనుపించు. అయ్యా, ఇదిగో ఈటెలసాని అని ఆమె గాడిదలను తోలుకుంటూ ఈ దారింటి వెళ్ళింది. ఇదిగో చూడు, ఇవి గాడిదల అడుగులు అని చూపించాడు. అనవి నిదాసుడు ఇట్లని పల్కెను ఆ మాయా హరి వినగను, వినుము బాలగా ఈటెలసాని అన వివరించుము మది బాగం. మహాత్మా, ఈటెలసాని ఎవరు? ఆవిడ, ఆమె గురించి నాకు కాస్త వివరించి చెబుతావా అని అడుగుతున్నాడు. కానీ ఇప్పుడు మనం దారి పక్కన నిలుచుకొని పశువులు మేపుకుంటూ ఉంటాం అనుకోండి. మనము ఆ దారింటి ఎవరో పోతూ ఉంటారు, వాళ్ళ గురించి మనకి ఏం తెలుస్తుంది?
వాళ్ళని మనం నిలబెట్టి అడిగి వాళ్ళ సవిస్తరములన్నీ మనం తెలుసుకోం కదా, ఎందులో పోతూ ఉంటారు దావింటి. కానీ మాధవదాసు గారు అడుగుతారు. మరి ఈ అడగడంలో గల రహస్యం ఏంది అంటే, సర్వజ్ఞులైనటువంటి మహాత్ములకు అడిగి తెలుసుకోవలసిన అవసరం లేదు. అడుగకపోయినా ఆంతరంగికమైనటువంటి దృష్టితో సమస్తాన్ని గ్రహించగలిగిన వారు వాళ్ళు. కాబట్టి ఈ మహాత్ముని నాకు ఎదుటపరిచాడు ఈశ్వరుడు అంటే, ఆ పరమేశ్వరుడు ఏ ఉద్దేశముతో ఇతనిని నాకు ఎదురుపరిచాడో ఆ ఉద్దేశము నాకు సమాధానాన్ని అందిస్తుంది అన్న విషయాన్ని మనస్సులో ఉంచుకున్న మహానుభావుడు ఆయన. అప్పుడు చెబుతాడు, హే బాలగా ఈటల సాని అనగా ఎవరో నాకు గోచరంబుగాదయ్యే, దాని తెరంగిరింగించి నేను వారంజేరెడి మార్గంబు తెలుపు మన కపట నాటక సూత్రధారియగు శ్రీహరి ఇట్లనియే. మరి కపట నాటక సూత్రధారి అయినటువంటి ఆ గోపబాలకుని రూపములో ఉన్నది ఎవరో కాదు, శ్రీకృష్ణచంద్రుడు. అప్పుడు అంటున్నాడు, ఈటెసానియన దొమ్మరపడు చదివినవయ్యా హరిదాస, వాటముగా గడయేకి ఆడునది మేటి ప్రభువు లీచింప. దొమ్మరసాని అంటే నాట్యములో మహాచమత్కారము గలది. రాజాతిరాజులు కూడా ఆమె నాట్యమును చూచి ఆశ్చర్యపడాల్సిందే, అంత నేర్పరితనము కలిగింది. ఆమె 100 అడుగుల పొడవులో ఆ చివర ఒక స్తంభము, ఈ చివర ఒక స్తంభాన్ని నాటి ఆ స్తంభానికి తాడు ఒకటి టైట్గా లాగి కట్టేస్తే ఆ తాడు మీద నడుస్తూ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి కుండలను దొంతిగా 7 దొంతులు 7 కుండలను తల మీద పెట్టుకొని ఆ దారం మీద దొంతి పడిపోకుండా, దారం మీద అడుగు తప్పకుండా నాట్యము చేస్తూ, సంకీర్తనకు తగినట్లు లయ తప్పకుండా నాట్యము చేస్తూ ఆ తాడు మీద నాట్యము చేసేటువంటి చమత్కారం కలిగింది ఆమె. ఆమె నాటకాన్ని చూసి రాజులందరూ ముగ్ధులయ్యేవారు. అటువంటి నేర్పరి అయినటువంటి ఈటెల సాని ఈ దారింటి పోయిందయ్యా అంటాడు. ఆమెతో కూడా 100 మంది చెలికెత్తెలు ఉన్నారు. ఆ చెలికెత్తెలకు అందరికీ కూడా భర్తలు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సమేతంగా వాళ్ళు, వాళ్ళ భర్తలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఎక్కడ నివసించాలనుకుంటారో అక్కడ గుడారాలు వేసుకోవడానికి, టెంపరవరీగా గుడారాలు వేసుకోవడానికి కావలసినటువంటి సామాగ్రులన్నీ కూడా గాడిదల మీద వేసుకొని ఎక్కడైతే నివాసం పెడతారో అక్కడ అడవుల్లో వేటాడడానికి కొన్ని వేట కుక్కలను కూడా వెంట పెట్టుకొని జీవనం సాగించేవాళ్ళు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఈ దారింటి వెళ్ళారు అని చెప్పాడండి ఆ బాలకుడు. అప్పుడు ఈ వివరాలన్నీ చెప్పిన తరువాత ఆ గోపబాలకుడు ఇలా అడుగుతాడు, అయ్యా ఇంత వివరంగా ఈ దారిని పోయిన వాళ్ళ వివరాలను అడుగుతున్నావే, ఏమిటి నీకు వాళ్లతో పని అని అడుగుతాడండి. అదేనండి కపట నాటక సూత్రధారి, తెలియని వానిలా నటిస్తూ ఉంటాడు. నేను ఒకసారి కలిగిరి బస్టాండ్లో దిగి దిగగానే స్వామి గారిని దర్శించాలి అనే వాంఛితం ప్రగాఢంగా ఏర్పడింది. వెంటనే మదనపల్లి టు తిరుపతి బస్సు వచ్చింది బస్టాండ్లోకి. వెంటనే మదనపల్లి బస్సు ఎక్కాను. కలిగిరి నుంచి తిరుపతికి 6 రూపాయలండి ఛార్జీ. 6 రూపాయలే ఉంది నా దగ్గర. సరే 6 రూపాయలు టికెట్ ఇచ్చాను. నేరుగా తిరుపతిలో కుమ్మరమిట్టం దిగి, మరి మహాత్ముల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో పోకూడదు, మరి ఏమైనా తీసుకొని వెళ్ళాలి. తీసుకుపోవడానికి నా దగ్గర ఏమీ లేదు. సరే ఏమో చూస్తామని ఈ జోబీలో వెతికాను. వెతికితే ఎక్కడో మూల 1 రూపాయి బిళ్ళ మాత్రం ఉంది.
అది ఎక్కడిదా రూపాయి బిళ్ళ అంటే నాకు తెలియదు. ఎట్లయితే దూర్వాస మౌనీంద్రుల వారు ఆ ద్వైతవనములో పాండవులు ఉన్నప్పుడు నాకు ఇప్పుడే ఆ భోజనం పెట్టు లేకపోతే నిన్ను శపిస్తానని ఆయన వచ్చి అడిగినప్పుడు వెంటనే అక్షయ పాత్రను వెతికి చూస్తే ఒక ఆకు మాత్రం కలుసుకొని ఉందంట అక్షయ పాత్రలో. చూడండి అదృష్టం. అది పూర్తిగా పరిశుభ్రం చేస్తే మళ్ళా భోజనం సమయం దాకా అది వృద్ధి చేయదు. కానీ ఎక్కడైనా ఒక మెతుకుకిన అంచుకు తగులుకొని ఉంటే ఏ టైంలోనైనా అది ఉత్పత్తి చేస్తుందట. అలాగా ₹1 మాత్రం జ్యోతిలో ఉంది. అక్కడ ఒక ఆమె గంపలో అరటి పండ్లు పెట్టుకొని ₹1 ఒక డజన్, ₹1 ఒక డజన్, ₹1 ఒక డజన్ అని అంటా ఉంది. నేను దగ్గరికి పోయి విన్నా, ₹1కి ఎవరన్నా డజన్ ఇస్తారా? దగ్గర పోయి వింటే ఆమె కరెక్ట్గానే చెప్తాం, ₹1 ఒక డజన్, ₹1 ఒక డజన్ అంటూ ఉంది. సరే ఆ ₹1 ఆ అమ్మకి ఇచ్చాను. ఇచ్చి ఆ డజన్ పండ్లు తీసుకున్నా. నేరుగా స్వామి సన్నిధికి వెళ్ళాను. స్వామి పాదాల దగ్గర పెట్టి పండ్లను నమస్కారం చేసుకొని కూర్చున్నాను. సరే క్షేమ సమాచారాన్ని విచారించాడు. 18 రోజులు ఉన్నాను అప్పుడు ఆశ్రమంలో. తిరిగి ఇంటికి రావాల్సి వచ్చింది. ఇంటికి రావాల్సి వచ్చినప్పుడు పౌర్ణమి అయిపోయింది. పౌర్ణమి అయిపోయిన మరుస రోజు ప్రభు ఆజ్ఞ తండ్రి అని అడిగాను. దగ్గరికి వెళ్ళి అట్లేనాయన అట్లే అని ప్రసాదం ఇచ్చాడు. సరే అక్కడి నుంచి మళ్ళీ నేను తిరిగి రావాలంటే నాకు ఛార్జీకి డబ్బులు లేదు కదా, నడిచి వచ్చేసింది. ఆ నడిచి వచ్చేటప్పుడు రొంపిచెర్ల క్రాస్కు వచ్చేటప్పటికి 7:30 టైం. పొద్దుగోకపోయింది, బాగా చీకటి. ఆ వెహికల్స్ ఇట్లా వెళ్ళిపోయినాయి అనుకో. ఆ వెహికల్స్ వెళ్ళిపోయిన తర్వాత మబ్బు ఏం కనపడదు. కాసేపు నిలబడుకునేసి ఆ లైటింగ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంతసేపు నిలబడుకుంటే మళ్ళీ లైట్గా కనపడుతుంది, మళ్ళీ అడుగు పెట్టాల్సిందే. అట్లాంటి సమయంలో రొంపిచెర్ల క్రాస్ దాటుకొని పులిచెర్ల రోడ్డుకి యువతల ఆ మధ్యలో వస్తున్నా. ఆ మధ్యలో వచ్చేటప్పుడు పాలు పోసి ఒక పిల్లాడు క్యారియర్, ఖాళీ క్యారియర్ ఎత్తుకొని వస్తున్నాడు. వస్తూ నన్ను అడిగాడు. అతని వయసు ఇంచుమించు ఒక 12 సంవత్సరాలు అట్లా ఉండొచ్చు వయసు. పిల్లాడు, స్కూల్కి పోయేటువంటి పిల్లాడు. అన్నా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు నన్ను. అడిగితే నేను అప్పుడు బాగా కైపులో ఉన్నాను. నేను ఎక్కడి నుంచి వస్తున్నానో నీకు తెలియదా అని అడిగాను నేను. ఆ మాట అన్నప్పుడు వెంటనే మరి ఇన్ని వాహనాలు వస్తున్నాయి, మరి దేంట్లో రాకూడదు, నువ్వు నడిచేందుకు వచ్చావు అని అడిగాడు. నువ్వు ఆపింటే నేను ఎందుకు ఎక్కాను అని అన్నాను నేను. నువ్వు చెయ్యటనంటే వాడు ఎందుకు నిలిపిండాడు అన్నాడు. సరే రా అని అక్కడ చెక్ పోస్ట్ ఒకటి ఉందండి, బహుశా ఇప్పుడు కూడా ఉండొచ్చునేమో. ఆ చెక్ పోస్ట్ కాడికి పిలుచుకొని పోయాడు. అడిగి పిలుచుకొని పోయి, అయ్యా ఇతన్ని ఇప్పుడు ఒక ₹5 డబ్బులు ఇచ్చి ఇతన్ని బస్సు ఎక్కించు ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే బాబు అని ఆయన చెప్పాడు. నన్ను అక్కడ పెట్టాడు. ఆ అబ్బాయి వెనక్కి మలుకున్నాడు. వెనక్కి మలుకునేసి తరువాత నాకు ఆలోచన వచ్చింది, ఒరే ఈ అబ్బాయి ఎవరై ఉండొచ్చు, నువ్వు ఎవరినైనా నేను అడగకపోతేనే నువ్వు చెయ్యట్లా ఆపింటే వాడు ఎందుకు నిలబెట్టినాడు అని అన్నాడు కదా. కాబట్టి నేను నడిచొస్తూ ఉన్న విషయం ఇతనికి ఎట్ట తెలుసు, ఇతడు అసలు భగవంతుడే ఈ రూపంలో వచ్చి నన్ను ఇలా పలుకరించాడేమో అన్న భావం మనసులోకి వచ్చి మళ్ళా పరిగెత్తపోయినా. ఎందుకంటే పోతే లేడు. బాబు 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 అని అరుస్తా పోయినా. పోతే ఏది ఎవరున్నారు అక్కడ? సరే మళ్ళీ అక్కడికి వస్తే ఆయన నాకు ₹5 ఇచ్చాడు. చెక్ పోస్ట్ ఆయన ₹5 ఇచ్చి ఈ లోపల పాల వ్యాన్ వచ్చింది. ఆ పాల వ్యాన్ ఎక్కించి అయ్యా ఇతన్ని పీలేరు వదిలిపెట్టని చెప్పాడు. సరే అతడు పాల వ్యాన్ ఆయనకు డబ్బులు ఇస్తే ఆయన ఏం తీసుకోలేదు. ₹5 నా దగ్గర అట్లే ఉంది. మళ్ళీ నెక్స్ట్ నేను ఆశ్రమానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నేను రొంపిచెర్ల క్రాస్లో దిగేసి అరటి పండ్లు ఒక డజను పూలు తీసుకొని ఈ ₹5 ఆ పండ్ల మీద పెట్టి ఆ చెక్ పోస్ట్ ఆయనకి ఇచ్చాను. నాకు గొప్ప మేలు చేసినందుకుగా నేను నీకు ఏమీ ఇచ్చుకోలేను, నమస్కారాలు మాత్రమే తెలియజేస్తున్నాను అన్నగారు అని చెప్పి ఆయనకు చెప్తే అప్పుడు ఆయన మాట్లాడినాడు, ఎందరో వస్తూ ఉంటారు నాయన,
నేను అందరికో ఇలా చేస్తూ ఉంటాను. నేను అలా ఎవరు మళ్ళా తిరిగి వచ్చి నాకు ఇలా సానుభూతిని తెలియజేసిన వాళ్ళు ఎవరు లేరు. చాలా సంతోషం అని చెప్పి ఆయన చేతులు పట్టుకొని పళ్ళు తీసుకున్నాను. మళ్ళీ ఒక 10 సంవత్సరాల తరువాత నేను రంపచర్ల చెంగయ్య వాళ్ళ ఇంటికాడ వాళ్ళ ఇంటి ముందర సామ్యానాలు వేసి అక్కడ మైకు పెట్టి ఉపన్యాసం చెప్తూ ఉంటే ఆ ప్రవచనం చెప్పేటప్పుడు వచ్చాడండి ఆయన కూడా. ఎవరు ఆ ప్రవచనానికి అప్పుడు చెక్ పోస్ట్ నాకు 5 రూపాయలు ఇచ్చిన ఆయన వచ్చి నేను చెప్తూ ఉంటే విని, ఈ పిల్లోడే కదా ఆ రోజు, ఈ పిల్లోనికే కదా నేను 5 రూపాయలు ఇచ్చింది, వరి అరే ఎంత గొప్ప సంస్కారమైనటువంటి ఆయనకి ఇచ్చాను రా నేను సంతోషపడి ఆయన కళ్ళల్లో నీళ్లు కమ్ముతూ ఉన్నాయి. దూరం నుంచి చూస్తున్నాడు. నేను ఇట్లా మైకి ముందర కూర్చొని ఉన్నా. సభలో చూశానండి. చూసి 2 చేతులు ఎత్తి దండం పెట్టాను. ఆయన రా 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 అని దగ్గరికి పిలిచి ఆయన నా దగ్గరనే నిలబెట్టుకొని అప్పుడు చెప్పాను అందరికీ, ఈయన ఒకప్పుడు నాకు ఇలాంటి సహకారాన్ని అందించాడు. అందుకే కష్టకాలం వచ్చినప్పుడు ఎవరు తనకు సహకారాన్ని అందిస్తారో వాళ్ళను జీవితం అంతా గుర్తుపెట్టుకోవాలి అన్న సత్యాన్ని ఎవరు మరవకూడదు. అంతమందిలో నేను పిలిపించి ఆయన భుజం మీద చేయి వేసి ఆయన పలకరించినప్పుడు ఆయన కళ్ళల్లో ఉన్న ఆనందం అది మరుపురానిది. అలాగా ఇంక మనం చరిత్రలోకి వెళదాం. మా గురుదేవుల వారు శరీరంతో ఉన్నప్పుడు జరిగినటువంటి చరిత్ర ఇది. ఇలాగా గురుదేవుడు శరీరముతో ఉన్నప్పుడే ఇలాంటి మహిమలు కోకొల్లలు, ఇలాంటి ఇది ఒక్కటి ఇప్పుడు జరిగింది, ఇప్పుడు చెప్పింది నేను ఒక్కటి. ఇలాంటివి నా జీవితంలో కోకొల్లలు అసంఖ్యాకములు. ఇవన్నీ ఈ విధంగా ఆయన ఆ లీలను ఇలా ప్రదర్శిస్తూ వచ్చేదానివల్ల శిష్యుడు గురువు అంటే కేవలం ఒక మనుష్య మాత్రుడు కాదు, ఆయన ఒక చోటికి పరిమితుడు కాదు, ఆయన సర్వాంతర్యామి. ఆయన కన్నులు అంతటా ఉన్నాయి, ఆయన పాదములు అంతటా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన అభయహస్తం కింద ఉంది ఈ జగత్తంతా. ఆయన అభయహస్తము లేని ప్రదేశము లేదు, ఆయన అంతటా ఉన్నాడు అనేది శిష్యునికి బోధపడుతుంది. అణువణువున వానికి అలా సహకరిస్తూ వస్తాడు. కారణం ఏంటంటే వీడు మరిస్తే కదా ఆయన మరవడం, ఆయన మరిస్తే కదా వీడు మరవడం. ఆయన వీడిని మరువడు కాబట్టి వీడిని మాయ మరిపించలేదు. ఎవరికి భగవద్ అనుగ్రహం ఉంటుందో వారిని మాయ వదిలేస్తుంది, మాయ ఆశీర్వదిస్తుంది, మాయ అనుకూలిస్తుంది, ప్రతికూలించదు. ఇట్లాగా ప్రతి మహాత్ముని జీవితం, ఆనాడు మాధవదాసు జీవిత చరిత్రే కాదు, ఇప్పుడు కూడా మీరు ఇలాంటి యొక్క భక్తి ప్రపత్తి కలిగి భగవంతుడైనటువంటి గురువును ఆశ్రయించి ఆయనను సర్వ విధములు ఆయనను మనసులో స్మరించి చూడండి మజాక ఎట్లా ఉంటుందో. ఆ గోపబాలుని రూపంలో ఉన్నటువంటి గోపాలుడు అడుగుతాడు, బాటనబోయడి వారల ఏటికిగా అడిగితీవు ఈటల సాని దీటుగా చేరదనంటివి బోటితో పని మిగలిగే బుద్ధిని చెప్పుమా. బాబు, బాటన పోతూ ఉన్నటువంటి ఈటల సాని విషయాన్ని అడుగుతూ ఉన్నావే, ఏమిటి నీకు ఆమెతో పని అని అడుగుతాడండి. అప్పుడు మాధవదాస్ ఇలా అంటాడు,